నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వినాయక చవితి పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు। డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనుమతుల కౌంటర్లో సెప్టెంబర్ 2 నుండి 7వ తేదీ వరకు మండపాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు। 3వ రోజు నుండి నిమజ్జనాలు ప్రారంభమవుతాయని 11వ రోజుకు ముగించాలని తెలిపారు। పట్టణంలో 2 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుపుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు। అక్కడ బారికేడ్లు, లైటింగ్, క్రేన్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు। మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు। ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు। రేపు వచ్చే నెల 7వ తారీఖున వినాయక చవితి పండుగ సందర్భంగా ఇప్పటికే మేము డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే ఇరిగేషన్ వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం। గౌరవ మంత్రివర్యులు గారు సింగిల్ విండో పద్ధతిన అందరికీ అనుమతులు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇచ్చారు। అందులో భాగంగా రేపు 2వ తారీఖు నుంచి డిఎస్పీ గారి కార్యాలయంలో ఒక కౌంటర్ ఓపెన్ చేస్తాం। అందులో అన్ని శాఖల అధికారులు అక్కడే ఉంటారు। ఏవైతే రిక్విజిట్ చలానాలు కానివ్వండి, అప్లికేషన్లు కానివ్వండి అక్కడే మిమ్మల్ని గైడ్ చేసి అనుమతులు కూడా 24 గంటల్లో వచ్చేలాగా చూస్తాం। అయితే 7వ తారీఖు తర్వాత అంటే 3వ రోజు నుంచి అట్లా నిమజ్జనం అయ్యి ఉంటాయని చెప్పారు। ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఈ కొంచెం క్రమ పద్ధతిలో పాటించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి। పండుగ వాతావరణం చాలా చక్కగా ఉండాలి, మన తెనాలికి మంచి పేరు ఉండాలి। మట్టి విగ్రహాలను మాత్రమే వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। అట్లాగే నాకు గతంలో ఉన్న అనుభవంతో చూస్తే వినాయక చవితి పందిళ్లలో పోటాపోటీలుగా గొడవలు పడి వివాదాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు నాకు తెలుసు। అలాంటి వాటికి ఎవరు అవకాశం ఇవ్వకండి। మనం పండుగ అంటే భక్తితో జరుపుకునేదే కానీ చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేది కాదు। మీరందరూ సహకరిస్తేనే పండుగ వాతావరణం తెనాల్లో బాగా జరుగుతుంది। ఎక్కడికక్కడ నెసరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పోలీసు వారు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చక్కగా చేస్తున్నారు। మేము కూడా రాబోయే రోజుల్లో ఒక 1 or 2 డేస్లోనే ఎక్కడైతే మాకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో ఆ ఏరియాలో కూడా నేను, పోలీసు వారు మేమందరం కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా పెట్టి ప్రజల మధ్య కూడా వచ్చి వివాదపడద్దు అని చెప్పడం మా ఉద్దేశం। ఏదున్నా మేము కోఆపరేట్ చేస్తాం, మీరు కూడా మాకు ప్రజలు కూడా సహకారం అందిస్తే తెనాలికి పండుగ శోభని చక్కగా మీ అందరి సహకారంతో తీసుకొద్దాం। థ్యాంక్ యూ। భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషదాయకమని తెనాలి పట్టణ బీజేపీ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు పేర్కొన్నారు। ఆంధ్రాకి వరమైన పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్లు ప్రకటించడంతో పాటు 2027 నాటికి సంపూర్ణం అవటానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం తెలపడం శుభపరిణామమని సంపత్ రాయుడు పేర్కొన్నారు। అదేవిధంగా రాయలసీమని రత్నాలసీమగా మార్చేందుకు కడప, కర్నూలును పారిశ్రామిక హబ్లుగా కేంద్రం ప్రకటించడం ముదావాహం అన్నారు। యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆ పని చేసి చూపడంలో బీజేపీ ముందున్నదని చెప్పారు। ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలని, దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలన్న కృషికి బీజేపీ పూర్తి సహకారం అందిస్తుందని సంపత్ రాయుడు పేర్కొన్నారు। భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం చాలా సంతోషదాయకం। ఆంధ్రాకి వరమైన పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో పాటు రేపటి 2027 కల్లా మొత్తం సంపూర్ణంగా అవడానికి సంపూర్ణ సహకారాలు అందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పడం, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షం వ్యక్తపరచడం చాలా సంతోషదాయ పరిణామం। అదేవిధంగా రాయలసీమని రత్నాలసీమగా మార్చేందుకు ప్రాచుర్యం కలిగిన ప్రాజెక్టులు 2టిని ఇవ్వడం జరుగుతుంది। దాంట్లో లక్షలాది ఉపాధి కలిపే అవకాశం ఉంది। ఎందుకంటే పెద్ద పెద్ద కారిడార్స్లో మంచి మంచి ఇండస్ట్రీస్ 1 కాదు 2 కాదు దాదాపుగా 14-15 ఇండస్ట్రీస్ని పెట్టడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం కేంద్రంలో ప్రభుత్వం తీసుకోవడం చాలా ముదాహం। ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలని, ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధి కలగాలని, ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలన్న కృషికి సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషదాయకం। ఉచిత ఇసుక సరఫరాలో భాగంగా తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు। నిన్నటి వరకు గుంటూరు ఆర్డీఓ కార్యాలయం, తాడేపల్లి, మంగళగిరి తహసీల్దార్ కార్యాలయాల్లో
ఇసుక బుకింగ్ కౌంటర్స్ ఉండేవని, అక్కడ ఇసుక బుక్ చేసుకుని తాళాయపాలెం లేవులో ఇసుక తీసుకొచ్చుకునేవారని, అక్కడకు వెళ్లి ఇసుక తెచ్చుకునే వారికి ఇబ్బందికరంగాను ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ నిర్ణయం మేరకు జిల్లా హెడ్ క్వార్టర్తో పాటుగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పరిధిలో ఇసుక బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చారని, అందులో భాగంగా తహసీల్దార్కు లాగిన్ ఇవ్వడం జరిగిందని, ఈ నేపథ్యంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇసుక అవసరమైన వారు ఆధార్ కార్డు తీసుకొచ్చి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఇసుక సరఫరాలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు ఈ అవకాశం కల్పించడం జరిగిందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. ఉచిత ఇసుక సరఫరాలో భాగంగా నిన్నటి వరకు మనకి గుంటూరు ఆర్డీఓ ఆఫీసు, అట్లాగే మంగళగిరి, తాడేపల్లి తహసీల్దార్ ఆఫీసులో, తుళ్ళూరు తహసీల్దార్ ఆఫీసులో కౌంటర్ ఉండేది. అక్కడ బుకింగ్ చేసుకొని అక్కడ నుంచి తాళ్ళాయపాలెం రేవులోంచి ఇసుక తీసుకొచ్చుకునేవాళ్ళు. ఎవరైతే ఇసుక కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం చాలా ఇబ్బందిగా మారడంతో మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకొని, అట్లాగే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన తెనాలి, పొన్నూరు జిల్లా హెడ్ క్వార్టర్తో పాటుగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఈ ఇసుక బుకింగ్ విధానాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తహసీల్దార్కి లాగిన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ నేను నిన్నటి నుంచి ఇక్కడ ఇసుక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే ఇసుక అవసరమో వారు తహసీల్దార్ ఆఫీస్లో ఆధార్ కార్డుతో రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే వాళ్ళకి బుక్ చేసి ఒక స్లాట్ ఇస్తాము. ఆ స్లాట్లో ఏదైతే మనం రిసీట్ ఇస్తామో దాంట్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇసుక తీసుకోవాలనేది టైంతో సహా ఉంటుంది. లారీ ఎప్పుడు తీసుకెళ్ళి అక్కడ, అంటే దీని ఉద్దేశం వెయిట్ చేయకుండా ఇసుక ఎవరికైతే కావాలో వాళ్ళు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయకుండా ఉండడం దీని ఉద్దేశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గత ప్రభుత్వంలో ఇసుక వల్ల అమౌంట్ అయితే పెంచయింది, కానీ ఇసుక వల్ల ఏ లాభం నష్టం పొందల. ఎందుకంటే టైం టు టైం కస్టమర్లకు అందినాయి. ఈ ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలకి వ్యతిరేకత వచ్చేసింది ఇసుక ఓన్లీ ఇసుక పాలసీ వల్లే. ఎందుకంటే కస్టమర్కి చేరేసరికి రేటు పెంచైపోతుంది, లేట్ అవుతుంది. ఏది మట్టి వచ్చినా, మశానం వచ్చినా, ఏది వచ్చినా సరే కంపల్సరీ కస్టమర్ భరించాల్సి వస్తుంది. ఒకవేళ కస్టమర్ వద్దంటే లారీ ఓనర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇసుక లోడింగ్ కాడికి వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఒక పద్ధతి సీరియల్ ప్రకారం పోవట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బుకింగ్ అంతా కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే అక్కడ పోసే లోడింగ్ కాడ వ్యవస్థ బాగోల. దాని గురించి కొంచెం సరి చేయాలని కోరుకుంటున్నాం. ఇసుక తొందరగా ఈ రీచ్లో వదలాలి. ఫ్రీ ఇసుక అని చెప్పారు, ఫ్రీ ఇసుక అమల్లోకి రావాలి. అధికారులు అక్కడ ఉండి సీరియల్ ప్రకారం పోస్తే ఎవరికి ఇబ్బంది కలగదండి. మేము కోరుకునేది అదేనండి. మాకు సీరియల్ ప్రకారం పోయట్లే. నిన్న సీరియల్ వచ్చింది, నిన్న అవల లోడు ఇవాళ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సీరియల్ ప్రకారం దింపాలి బళ్ళు. అక్కడ సీరియల్ ప్రకారం దింపట్లే. అక్కడ కానిస్టేబుల్ కానీ ఎవరు ఉంటలే. అది తాళాయిపాలెం. పెదవడ్లపూడి గ్రామంలోని సాయిబాబా ఆలయాన్ని ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం నాడు బాబావారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పెదవడ్డూళ్ళలో వేయించేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలోకి ఈరోజు వచ్చే అదృష్టం నాకు కలిగింది. పైగా ముఖ్యంగా గురువారం రోజున ఇక్కడికి రాగలటం మా పాతూరు నాగభూషణ్ గారు ఎప్పటి నుంచో మీరు ఇక్కడికి రావాలండి, చూడాలి, మా గోశాల రావాలండి అని చెప్పి అనేక పర్యాయాలు చెప్పినా అది మనం సంకల్పించిన దైవం కూడా సంకల్పించాలి కాబట్టి ఆ సంకల్పం వాళ్ళు జరిగింది. గురువారం నాడు ఉదయమే స్వామి దర్శనం చేసుకున్నాం. దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్వామివారి విగ్రహం లైఫ్ కనబడుతుంది, చాలా అద్భుతమైనది. షిరిడీలో బాబా గారిని చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి ఇక్కడ కూడా కలుగుతుంది. బాబాని నమ్మిన వాళ్ళు ఎవరు నష్టపోయిన వాళ్ళు కానీ దెబ్బతిన్న వాళ్ళు కానీ లేరు. సాయి అని పిలవగానే ఓయి అని పలికేటటువంటి ప్రత్యక్ష దైవం సాయిబాబా. ఆ బాబా పూజలో నేను కూడా చాలా సందర్భాలుగా నిమగ్నయ్యి ఉంటవే కాకుండా బాబాగారి పాటలో కూడా ఉండి నటించే అవకాశం నాకు కలిగింది. దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రతి గురువారం కూడా ఉదయం సాయంత్రం కూడా ఎన్టీవీ ద్వారా భక్తి ఛానల్లో ఆ పాట రాగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆతూరి నాగభూషణ్ గారు మంచి గోశాలను కూడా నిర్మించి ఆ గోశాలను కూడా చాలా అద్భుతమైనటువంటి వంటలు చేసిన ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులకు మళ్ళీ వెళ్ళాలి. చాలా చిన్న వయసులోనే గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారంటే అంత చిన్న వయసులో చైర్మన్ అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.